మీరు కూడా మీ స్వంత ఇంటి గురించి లక్షల్లో అడ్వాన్స్ పే చేశారా? బిల్డర్ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. 2 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది అన్నారు. 5 సంవత్సరాలైనా ఇంకా ఒక రెస్పాన్స్ లేదు. లీగల్ నోటీస్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పు తీసుకుని అడ్వాన్స్ పే చేశాము, దాని మీద వడ్డీ కడుతున్నాము, ఇంకా స్వంత ఇంటి కల నెరవేరలేదు. అడ్వాన్స్ ఇచ్చాము, ఇల్లు దొరకలేదు. ఇల్లు పొసెషన్ తీసుకున్నాము, బిల్ట్ క్వాలిటీ సరిగ్గా లేదు. ఇలా ఎన్నో ప్రాబ్లం గురించి ఎంతో మందికి మనశ్శాంతి లేదు. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఎలా దీన్ని ఎదుర్కోవాలి? దీని గురించే గవర్నమెంట్ ఓ స్ట్రాంగ్ యాక్ట్ని అమల్లోకి తెచ్చింది. దాన్ని సరిగ్గా వాడుకున్నట్లయితే ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎలా పొందాలో ఈ వీడియోలో క్లియర్గా నేనైతే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. 2015లో కిషోర్ అనే ఒక వ్యక్తి ఒక లేఅవుట్ చూశారు. చాలా బాగా నచ్చిన లేఅవుట్. అక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉండేది. సో ఒక ఫ్లాట్ని అక్కడ బుక్ చేశారు. బిల్డర్తో మాట్లాడి అడ్వాన్స్ కూడా పే చేసేశారు. లోన్ తీసుకుని అడ్వాన్స్ పే చేశారు. బిల్డర్ చెప్పింది ఏంటంటే 2019లో అంటే కిషోర్ అడ్వాన్స్ పే చేసిన 4 సంవత్సరంలోనే ఫ్లాట్ పొసెషన్కి ఇచ్చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు 2025 2025 అయినా కూడా ఇంకా పొసెషన్ దొరకలేదు. కిషోర్కి అయిన ప్రాబ్లం ఏంటి? లోన్ తీసుకుని అడ్వాన్స్ పే చేశారు 45 లక్షల రూపాయలు. ఆ 45 లక్షలకి వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నారు, రెంట్ కడుతున్నారు. కిషోర్ లాగే ఎంతో మంది అడ్వాన్స్ పే చేసిన వాళ్ళు ఫ్లాట్ దొరకలేదేంటి అని ఆలోచించి బిల్డర్కి ఒక లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. బిల్డర్ దానికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దాని గురించి అట్లీస్ట్ కేర్ చేయలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీని గురించే రేరా యాక్ట్ ఉంది. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ 2017 మే నుండి గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చింది. వేరే స్టేట్స్ కూడా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే ప్రతి స్టేట్లో కూడా రేరా అనేది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక రేరా ఉంటుంది. దానికే సెపరేట్ వెబ్సైటు, ఆఫీసర్లు వీళ్ళందరూ ఫంక్షన్ చేస్తారు. అలానే తెలంగాణలో రేరా ఉంటుంది. అది ఇండిపెండెంట్గా అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు రేరా వచ్చే ముందు ఎలా ఉండేది, ఎలా చీట్ చేసేవాళ్ళు, రేరా వచ్చిన తర్వాత ఆ చీటింగ్లకు, ఆ ప్రాబ్లంలకు ఎలాంటి సొల్యూషన్ దొరికింది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇంతకు ముందు ఎలా అయ్యేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్ని కొనుగోలు చేయాలని ఒక బిల్డర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు చెప్పే ఏరియా ఎంత? ఇప్పుడు 1300 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లాట్ మీకు దొరుకుతుంది అని చెబుతారు. దాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు వాడే వర్డ్ ఏంటో తెలుసా? సూపర్ బిల్టప్ ఏరియా. దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది 1300 స్క్వేర్ ఫీట్ సూపర్ బిల్టప్ ఏరియా. యాక్చువల్గా మీరు ఉండడానికి దొరికే చోట 900 స్క్వేర్ ఫీట్. ఎందుకో తెలుసా? ఈ సూపర్ బిల్టప్ ఏరియాలో ఈ గోడలు ఉంటాయి కదా, దాన్ని కూడా సూపర్ బిల్టప్ ఏరియా కింద లెక్కిస్తారు. వరాండా ప్లేస్ ఉంటుంది, కామన్ షేరింగ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, లిఫ్ట్ యూజ్ చేస్తారు, వేరే అమ్యూనిటీస్ ఉంటాయి. వీటన్నిటినీ కలిపి సూపర్ బిల్టప్ ఏరియా కింద డివైడ్ చేసేసి ఒక్క ఫ్లాట్కి 1300 స్క్వేర్ ఫీట్ అని చెబుతారు. టెక్నికలీ ప్రాపర్గా మీరు చూసుకున్నట్లయితే 900 స్క్వేర్ ఫీట్ మాత్రమే మీకు దొరుకుతుంది. అందుకే రేరా వచ్చిన తర్వాత కార్పెట్ ఏరియా ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైతే ఫ్లాట్ని కొనుగోలు చేస్తారో ఆ ఫ్లాట్లో వాడడానికి ఏదైతే ప్లేస్ దొరుకుతుందో దాన్ని మాత్రమే మీరు చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దాన్ని మాత్రమే మీరు బిజినెస్కి వాడుకోవాలి. దాన్నే మీరు కస్టమర్కి కమ్యూనికేట్ చేయాలి అని రేరా యాక్ట్ క్లియర్ డైరెక్షన్స్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇంతకుముందు బిల్డర్స్ ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఎవరో వచ్చి అడ్వాన్స్ పే చేశారు. సార్ నాకు ఫ్లాట్ కావాలి, ఇదిగోండి 40 lakhs అంటున్నారు కదా, ఎంత పే చేయాలో చెప్పండి. అలాంటప్పుడు ఈ బిల్డర్స్ ఏం చేసేటోళ్ళంటే, ఏ అగ్రిమెంట్ లేదు, ఏదో ఒక టోకెన్ ఇచ్చేసి 25 to 30% మీరు వన్ టైం పేమెంట్ చేయాలి. ఆ వన్ టైం పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇన్ని సంవత్సరాల్లో ఈ హౌస్ పొసెషన్ అన్నది ఇస్తాము అని చెప్పేటోళ్ళు. అగ్రిమెంట్ లేదు. ఆ డబ్బు తీసుకుని నా అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్స్కే వాడుతారు అని గ్యారంటీ కూడా లేదు, ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. బిల్డర్ అమౌంట్ కలెక్ట్ చేశారు. దాని తర్వాత కరీంనగర్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసి హైదరాబాద్లో కలెక్ట్ చేసిన అమౌంట్ని అక్కడ డైవర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కట్టడానికి వాడుకోవాలి కదా,
దాన్ని పక్కన పెట్టేసి వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు, లేకపోతే వాళ్ళది ఏదైనా అప్పు ఉంటే దాన్ని క్లియర్ చేసుకునేది. ఇప్పుడు ఎవరైతే 40 lakhs కష్టపడి కూడబెట్టిన డబ్బు పెట్టాడు కదా, ఆడికేమనిపిస్తుంది, అరే 5 yearsలో ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు అని అడిగినప్పుడు, లేదు ఇంకో 2 years లేట్ అవుతుంది అన్నట్లయితే సర్లే ఇంకో 2 years వెయిట్ చేద్దాము అనుకుంటారు. సో ఇలా పెద్దగా డబ్బుని కలెక్ట్ చేసేసి దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది. బట్ ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది కాబట్టి అలా మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనే రేరా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. ఇది 2017 నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ యాక్టు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్క్లోజ్ చేసేటప్పుడు ప్రాపర్ కార్పెట్ ఏరియా డిస్క్లోజ్ చేయాలి. అలానే అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటారో ఆ అమౌంట్ని వేరే ప్రాజెక్ట్కి యూజ్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. దానికి ఒక ప్రాసెస్ని ఫాలో చేయాలి. బిల్డర్ డబ్బు కలెక్ట్ చేశాడు అనుకోండి, కంప్లీట్ డబ్బు బిల్డర్ అకౌంట్కి వెళ్ళదు. ఆ అమౌంట్ ఒక ఎస్క్రో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నేను ఇంటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వ్యక్తి నేను ఒక 50 lakh రూపీస్కి ప్లాన్ చేశాను. ఇంకొకరు బిల్డర్ ఉన్నారు. ఈ 50 lakh బిల్డర్కి ఇస్తే నాకు ఫ్లాట్ దొరుకుతుంది. ఇదే కదా బిజినెస్ డీలు. ఇప్పుడు బిల్డర్ నా డబ్బు తీసుకుని మిస్యూజ్ చేసుకుంటున్నాడు అనే ప్రాబ్లం ఉండేది కాబట్టి రేరా యాక్ట్ ఏం చేసింది, నేను ఇచ్చిన 50 lakhsలో 70% ఎస్క్రో అకౌంట్కి వెళ్ళాలి. ఎస్క్రో అకౌంట్ అంటే ఒక థర్డ్ పార్టీ ఆ అకౌంట్ని మెయింటైన్ చేస్తారు. బ్యాంకు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ను, లాయరు, లీగల్ ఎంటిటీ ఇలాంటి వాళ్ళు ఆ ఎస్క్రో అకౌంట్ని చూసుకుంటారు. నేను అంటే ఇంటి కొనుగోలు చేసేవాడిని మరియు బిల్డర్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటాము. ఆ అగ్రిమెంట్కి తగ్గట్టుగా ఏదేదైతే పనులు అవ్వాలి అని ఆయన ఒక లిస్ట్ ఇస్తాడు కదా, దాని గురించి ఒక కొటేషన్ ఇస్తాడు కదా, దాన్ని చూసుకుని ఆ బిల్డర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ప్రూఫ్లన్నీ ప్రొవైడ్ చేస్తారో ఎస్క్రో అకౌంట్ మేనేజర్స్కి, ఆ ప్రూఫ్ దొరికిన తర్వాత మాత్రమే ఆ అమౌంట్ రిలీజ్ అవుతుంది. పని అవ్వలేదనుకోండి, ఎస్క్రో అకౌంట్ నుంచి డబ్బు రిలీజ్ అవ్వదు. అలానే రేరా అకౌంట్ ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి ఏ టైంకైతే నాకు పొసెషన్ ఇస్తాను అని బిల్డర్ ప్రామిస్ చేస్తాడో ఆ టైంకి ఇవ్వలేదనుకోండి, నేను అడ్వాన్స్ పే చేశాను, ఆయన ఒక టైం లైన్ చెప్పారు, ఆ టైంకి పొసెషన్ ఇవ్వకపోతే నేను ఇచ్చిన డబ్బుకి వడ్డీ సమేతంగా నాకు అది తిరిగి ఇవ్వాలి. లేదు నేను వెయిట్ చేస్తాను ఇంకో 1 సంవత్సరమో 2 సంవత్సరమో అనుకున్నట్లయితే ఆ 2 సంవత్సరాలకు వడ్డీ అన్నది పే చేయాలి, కాంపెన్సేషన్ పే చేయాలి. నేను పొసెషన్ తీసుకున్న తర్వాత ఒక టైం లైన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years, 2 years ఇలాంటి టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్లో బిల్ట్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే, అంటే ఎక్స్ట్రాగా ఫండ్స్ని అడగకుండా దాన్ని సరి చేసి ఇవ్వాలి, దాన్ని రిపేర్ చేసి ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్ కూడా రేరా ఉండడం వల్ల ఎవరైతే ఇంటిని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి ఆ రైట్స్ లభించింది. సో మీరు గనక స్వంత ఇంటిని కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్లను గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని క్లియర్గా క్రాస్ చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అవ్వాలి. లేకపోతే వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా, అలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుంటారు, మనశ్శాంతి లేకుండా అవుతుంది. పాయింట్ నెంబర్ 1, మీరు ఎక్కడైతే ఇంటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, ఫ్లాట్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, 8 కన్నా ఎక్కువ ఫ్లాట్లు ఉంటే లేదా 500 square feet కన్నా ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే అలాంటి ప్రాపర్టీ ఖచ్చితంగా రేరా కింద రిజిస్టర్ అవ్వాల్సిందే. అలా అవ్వలేదనుకోండి, అలాంటి ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అస్సలు మీరు థింక్ చేయొద్దు, ఆలోచించకండి. దాని గురించి మీరు ఏం చేయొచ్చు అంటే, ఎవరైనా ఇలాంటి ఆఫర్ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని వచ్చినప్పుడు రేరా వెబ్సైట్కి వెళ్ళి వీళ్ళు చెబుతున్న ఆ ప్రాపర్టీ, ఆ బిల్డర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రేరా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారా, అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా, ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, వీటన్నిటిని క్రాస్ చెక్ చేయండి. ఓకే అనిపిస్తే మాత్రమే లీగల్ ఒపీనియన్ పొంది మీరు అడ్వాన్స్ పే చేయండి, లేకపోతే చేయొద్దు. పాయింట్ నెంబర్ 2, ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అగైన్ రేరా వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, కార్పెట్ ఏరియా ఎంత, ఆ జాగా ఉంటుంది కదా, దాని యొక్క రైట్స్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఈ బిల్డర్కి, దాని యొక్క ఓనర్ ఎవరు, టైటిల్ డీడ్ ఎవరి దగ్గర ఉంది, వీటి గురించి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీనికి జతగా ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏదైనా కంప్లైంట్ ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, దాని గురించి ఏదైనా రిపోర్ట్స్ ఉంటే అది కూడా రేరా వెబ్సైట్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. థర్డ్ పాయింట్కి, మీరు ఏదైనా ఫ్లాట్ని బుక్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ టీం ఉంటుంది. బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేస్తారంటే మీకు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని బిల్డ్ చేస్తారు. ఉన్నదే 4 ఫ్లాట్లు,
2 డేస్లోనే మీరు అడ్వాన్స్ చేయాలి, ఇప్పుడే మీరు టోకెన్ చేయకపోతే మీకు ఆ ప్రాపర్టీ దొరకదు. ఇలా ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని, అంత డిమాండ్ ఉండదు అయినా కూడా అలాంటి డిమాండ్ సృష్టిస్తారు. అలాంటి ట్రిక్స్లకు మీరు పడిపోకూడదు. 4వది, కార్పెట్ ఏరియా గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పొందండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పిల్లర్ ఏరియా, ప్యాసేజ్ ఏరియా ఇవన్నీ కలిపి సూపర్ బిల్టప్ ఏరియా కింద మీకు ఇంత కార్పెట్ ఏరియా దొరుకుతుంది అని అబద్ధం చెప్పేవాళ్ళు. సో మీకు ప్రాపర్ కార్పెట్ ఏరియా తెలుసుకుని దాని తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వాలి. 5th పాయింట్, మీ దగ్గర కలెక్ట్ చేసే అమౌంట్ని మీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కే వాడుకోవాలి, వేరే ఉద్దేశానికి వాడుకోవడానికి అవకాశం లేదు. దాని గురించి నేను చెప్పాను కదా, ఎస్క్రో అకౌంట్. ఆ ఎస్క్రో అకౌంట్ గురించి మీరు తెలుసుకోవాలి. ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఎస్క్రో అకౌంట్కి 70% వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది మ్యాక్సిమం. ఎలా అయితే కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అవుతుందో అలా ఎస్క్రో అకౌంట్ నుంచి బిల్డర్కి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రోగ్రెస్ లేకపోతే అమౌంట్ రిలీజ్ అవ్వదు. దీన్ని ఎన్షూర్ చేసుకోవాలి. 6th పాయింట్, లీగల్ డాక్యుమెంట్ అంటే అగ్రిమెంట్ లేకుండా 10% కన్నా ఎక్కువ అమౌంట్ని బిల్డరు అడ్వాన్స్ రూపంలో తీసుకునేడానికి అవకాశం లేదు. సో దాన్ని కూడా మీరు పాటించాలి. ఎక్కువ అమౌంట్ అడిగినట్లయితే వితౌట్ అగ్రిమెంట్ ఇవ్వకండి. 7th పాయింట్, రేరా రిజిస్టర్ అయిన ప్రాపర్టీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఎవరికైతే ఓనర్స్ కొనుగోలు చేశారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఓసీ దొరికిన తర్వాతే రైట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని గురించి కూడా మీరు ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓసీ ఇవ్వకుండా అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నట్లయితే అది కూడా ప్రాబ్లం అవుతుంది. 8th పాయింట్, మీకు చెప్పిన టైంకి ఫ్లాట్ ఆక్యుపెన్సీ ఇవ్వకపోతే, పొసెషన్ ఇవ్వకపోతే అలాంటప్పుడు మీరు ఎంతైతే డబ్బు పే చేశారో ఆ డబ్బు మొత్తానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. వడ్డీ అనేది కట్టాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి. లేదు నేను వెయిట్ చేస్తా అన్నట్లయితే, 5 years అన్నారు, నేను ఇంకో 2 years వెయిట్ చేస్తాను అన్నట్లయితే ఆ ఎక్స్ట్రా ఏదైతే వెయిట్ చేస్తారో దానికి కూడా వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పిన టైంకి ఇవ్వట్లేదు అని క్యాన్సిల్ చేసినా కూడా మొత్తం డబ్బుకి విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు తిరిగి చెల్లించాలి. ఇలాంటి అవకాశాలు కూడా రేరా కింద ఉంటాయి. లాస్ట్లీ, స్ట్రక్చరల్ సేఫ్టీ అండి. అంటే కొనుగోలు చేశారు, ఫ్లాట్ పొసెషన్లో ఉంది, మీరు యూజ్ చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదో సీరియస్ ఫ్లాస్ కనిపించినట్లయితే, కన్స్ట్రక్షన్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే, ఏదో లీకేజ్ అయ్యింది, ఏదో ప్రాబ్లం అయింది, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది, ఇలాంటప్పుడు వితిన్ 5 years మీరు తీసుకున్న 5 సంవత్సరాల లోపు ఏదైనా ప్రాబ్లం అయితే అలాంటి ప్రాబ్లమ్ని వితిన్ 30 days సాల్వ్ చేసి ఇవ్వాలి బిల్డర్లు. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది. రేరా ఒకవేళ వాళ్ళు ఏదైనా అలా చెయ్యకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, రేరా చూసుకుంటుంది. సో దాని గురించే మీరు ఈ రూల్స్లన్నీ పాటించి దానికి తగ్గట్టుగా మీరు ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్లీ అండి, ఎంతోమంది రేరా అనే వర్డ్ని ఒక అడ్వర్టైజ్మెంట్లా వాడుకుంటున్నారు. ఒక బిల్డర్ రేరా సర్టిఫైడ్ అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు 100% సరిగ్గా ఉంటాయనే కన్ఫర్మేషన్ కాదు. ఆయన రేరా రిజిస్టర్డ్ అయినా కూడా ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ని ఇండిపెండెంట్గా మీరు చెక్ చేయించుకోవాలి. అలానే స్టేట్కి రేరా రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి మీ స్టేట్లో ఎలా ఉందో దాన్ని మీరు తెలుసుకోవాలి. సో మీరు కూడా మీ స్వంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తారు. బిల్డర్సు ఎలా పడితే అలా మీకు ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఇవ్వరు. రేరా యాక్ట్ కింద ఉండే అవకాశాలని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.